వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. నిన్న మొన్నటి వరకు పల్నాడు రాజకీయాల్లో కీలకంగా ఉన్న వైసీపీ నేత ఆయన మాజీ ఎమ్మెల్యే కూడా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు క్యాడర్ను ఎలాగూ పట్టించుకోలేదు. దీంతో ఓటమి పాలయ్యారు. అయితే ఓడాక కూడా పార్టీ కోసం పనిచేసే వాళ్లను కాదని తన కోసం పనిచేసే వాళ్లకే పెద్దపీట వేస్తున్నారట. ఇంతకీ ఎవరా నేత? సొంత పార్టీ వైసీపీ కంటే సొంత వారే ఎక్కువని ఆయన ఎందుకు అనుకుంటున్నారో తెలియాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. పల్నాడు జిల్లా కేంద్రం నర్సారావుపేట నియోజకవర్గంలో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తొలి దశలో ప్రతిపక్షంలో ఉన్న 2వ దఫా మాత్రం అధికార పార్టీ శాసనసభ్యుడిగా ఒక వెలుగు వెలిగారు. ఒక రకంగా నియోజకవర్గానికి సామంతరాజులా పరిపాలించారు. ఒకానొక దశలో కుటుంబ సభ్యుల ప్రమేయం కూడా మితిమీరిపోయిందనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నియోజకవర్గంలోని సెకండ్ క్యాడర్ నాయకులందరినీ కలుపుకుపోయిన గోపిరెడ్డి అధికారం వచ్చాక మాత్రం అనామకులను అందలమెక్కించి పార్టీ కోసం పనిచేసిన వారిని దూరం పెట్టారనే ఆరోపణలున్నాయి. దీంతో సొంత సామాజిక వర్గం నుండే ఆయన వ్యతిరేకత కొని తెచ్చుకున్నారు. ఈ వ్యతిరేకత ఎంతవరకు వెళ్లిందంటే 2024 ఎన్నికల్లో గోపిరెడ్డికి టికెట్ ఇవ్వొద్దంటూ వందలాది నాయకులు తాడేపల్లి వెళ్లి పార్టీ అధినేతకు మొరపెట్టుకున్నారు. అయినా సరే ఫలితం లేకపోవడంతో వైసీపీ కంచుకోట లాంటి నరసరావుపేట నియోజకవర్గంలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వ్యతిరేక వర్గం మొత్తం గత ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీకి లోపాయకారిగా సహకరించి గోపిరెడ్డిని ఓడించారనే ప్రచారమూ లేకపోలేదు. గత 5 ఏళ్లలో గ్రామాల్లో పట్టున్న నాయకులను కాదని తనకు ఆదాయ మార్గాలు చూపించిన వారిని పెంచి పోషించారని, వారి వల్ల పార్టీకి నష్టం వాటిల్లుతుందని ఎంత మొరపెట్టుకున్నా గోపిరెడ్డి పెడచెవిన పెట్టారని సీనియర్ నేతలు ఆరోపిస్తున్నారు. అక్రమ మైనింగ్, రేషన్ మాఫియా, కల్తీ ఔషధాలు, కల్తీ వంట నూనెలు, రియల్ వ్యాపారులు, భూదందాలు చేసేవారికి పెద్దపీట వేశారని, వాళ్లంతా గోపిరెడ్డికి భారీగా డబ్బైతే సంపాదించి పెట్టారు కానీ పార్టీకున్న బలమైన ఓటు బ్యాంకును మాత్రం చెడగొట్టారని పార్టీలోని సీనియర్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక ఇప్పటికే గోపిరెడ్డితో ఉప్పు నిప్పులా ఉన్న సీనియర్ నాయకుడు డాక్టర్ గజ్జల బ్రహ్మారెడ్డి కుమారుడు సుధీర్ భార్గవ్ ను పక్కనే ఉన్న సత్తెనపల్లి ఇన్ఛార్జ్ గా నియమించిన జగన్ వచ్చే ఎన్నికల నాటికి అతన్ని నర్సారావుపేటకు తీసుకొచ్చే అవకాశం లేకపోలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక అధికారం కోల్పోయి కేసులు, అరెస్టులు అంటూ కార్యకర్తలు కష్టాల్లో ఉంటే గోపిరెడ్డి మాత్రం వారిని పట్టించుకోవడం లేదని, ఇప్పటికే తన ఓటమికి కారణమైన వారిని పక్కన పెట్టుకుని తిరుగుతూ క్యాడర్ ని పూర్తిగా విస్మరిస్తున్నారని నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తన తీరు మార్చుకోకపోతే నియోజకవర్గంలో వైసీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే అవకాశం ఉందని వైసీపీ క్యాడర్ ఆవేదన వ్యక్తం చేస్తుందట.